వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలామంది చెప్పిన విషయాల ప్రకారం చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ ప్రధానమైన పాత్ర పోషించింది జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓడించడానికి అనే విధంగా కూడా అటు వైసీపీ కార్యకర్తలే స్వయంగా చెప్పడం జరిగింది. వైసీపీ కార్యకర్తలతో పాటు ఎవరైతే ఈ వాలంటీర్ వ్యవస్థలో పనిచేశారో ఏకంగా ఆ వాలంటీర్లే ఈ వ్యవస్థనే ఈ పార్టీ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణమని వాళ్ళే స్వయంగా కూడా చెప్పడం జరిగింది. సో మరి దీని మీద ఇప్పటి వరకు కూడా చాలామంది చెప్పారు. అండ్ దాని పరంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకే మంచి చేసినప్పటికీ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి మాత్రం తీవ్రంగా వ్యతిరేకతకు గురైందని చెప్పుకోవచ్చు. అంటే చాలా మటుకు కూడా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటంటే ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నప్పుడు కూడా స్వయంగా వాళ్ళే ఇంటికి వెళ్ళి ఇవ్వడం, అండ్ రేషన్ బియ్యం ఇస్తుంటే వాళ్ళే స్వయంగా ఇంటికి వెళ్ళి ఇవ్వడం, లేకపోతే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో సచివాలయానికి సంబంధించి అక్కడ వాళ్ళ పరిధి పట్టుకు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళే స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకొని, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని వీళ్ళు తీర్చడం లాంటివి కూడా వాలంటీర్లు చేస్తూ ఉంటారు. సో మరి వీటి వల్ల ప్రజలకు చాలా మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే మనమే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ సైన్ కావాలి, ఈ సైన్ కావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ జిరాక్స్ ఈ జిరాక్స్ అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వాటి వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళకు ఎప్పుడు ఏది తీసుకురావాలనో లేకపోతే ఎక్కడ ఏది దొరుకుతుందని కూడా చాలామందికి తెలియదు, చదువుకొని వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాటి పట్ల చూసుకుంటే గ్రామాల పరంగా సచివాలయ వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ అనేది వాలంటీర్లు అందరూ కూడా స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటివన్నీ తీసుకురావడం కూడా చాలా మంచిది జరిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇటు వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థనే అని కూడా ముఖ్యంగా వాలంటీర్లే చెప్పడం జరిగింది, వైసీపీ పార్టీ నాయకులే చెప్పడం జరిగింది. సో ఇందులో చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇంకొక వ్యక్తి బయటకు వచ్చాడు, ఆయనే గుడివాడ అమర్నాథ్. ఈయన కూడా మాజీ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఈయన కూడా ఇప్పుడు ముఖ్యంగా వైసీపీ పార్టీ ఓడిపోవడానికి వాలంటీర్ వ్యవస్థనే కారణం అన్నట్టుగా కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా అన్నట్టు కూడా చాలామంది టీడీపీ వర్గాలు కూడా అంటున్నారు. కాకపోతే ఆయన దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే ఈసారి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఖచ్చితంగా మా పార్టీ మీద ఇంకా అభిమానం ఉన్నది, మళ్ళీ మేము గెలుస్తాం, ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మంచిగానే కనిపిస్తున్నాయి అనే విధంగా కూడా మళ్ళీ మాట్లాడుతున్నాడు. సో దీన్ని చూసిన టీడీపీ వర్గాలు ఏంటంటే ఇంత తీవ్రంగా ప్రజల వ్యతిరేకత చూపించి మిమ్మల్ని ప్రజలు కింది స్థాయిలో కూర్చోబెట్టినప్పటికీ కూడా దారుణంగా ఓడిపోయింపజేసినప్పటికీ కూడా మళ్ళీ ఇంకా ఏ విధంగా ఇట్లా మాట్లాడుతున్నారనే విధంగా కూడా చాలామంది టీడీపీ శ్రేణులు ప్రజలు కూడా అనడం జరుగుతుంది. గుడివాడ అమర్నాథ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఏ విధంగా ప్రవర్తించారో, రాష్ట్ర అభివృద్ధి పరంగా ఏ విధంగా వారిని చర్యలు తీసుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఒకవేళ వీళ్ళందరూ కూడా అదే విధంగా ముందుకెళ్ళి ఉంటే ఈసారి ఖచ్చితంగా గెలిచేవారేమో. ఒకవేళ అట్లా ఉంటే మరి ప్రజలు ఈసారి తక్కువ ఓట్లేసి 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేస్తారనే విధంగా కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్ని రోజులు అందరికీ కూడా తెలిసింది ఈ వాలంటీర్ వ్యవస్థనే ముఖ్యంగా ఓడిపోవడానికి కారణమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈయనకు అవగతం అయిందంటని కూడా చాలా మంది అంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు, ఇది ఖచ్చితంగా కరెక్టేనా? అటు వైసీపీ పార్టీ ఓడిపోవడానికి వాలంటీర్ వ్యవస్థని ముఖ్యమైన కారణమా కాదనే విషయాన్ని మాత్రం తెలియజేయండి.